ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫిక్స్డ్ వేతనాలు ఈఎస్ఐ పీఎఫ్ లేకుండా ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేపిస్తున్నారని సిఐటియు నాయకులు దాసరి పండు విమర్శించారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం భువనగిరి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లతో నిరసన ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు ఆశా వర్కర్ల పట్ల రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి ఒక్కటి హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేశారు. జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. భువనగిరి మండలం బొల్లేపల్లి పిహెచ్సి పరిధిలోని వడపర్తి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ లలిత మాట్లాడుతూ 24 గంటలు పని భారంతో తమ కుటుంబ బాగోగులు చేసుకోలేకపోతున్నామని, అంతేకాకుండా కింది స్థాయి పై స్థాయి అధికారులతో వేధింపుల సైతం ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆశా వర్కర్ కన్నా కూలీ పని చేసుకున్న ఆర్థికంగా కొంత మెరుగైన జీవితం ఉండేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకు చాలని జీతాలతో పేదరిక జీవనంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులేనని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 1000 మంది వరకు ఆశాలు చనిపోయినా కనీసం శాఖాపరంగా ఉదార్చే పరిస్థితి కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. యూనిఫామ్ మాత్రం ఇచ్చి ప్రజలలో ఉద్యోగులుగా బదనాం చేస్తున్నారు తప్ప ఒరిగిందేమీ లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా ఫిక్స్డ్ వేతనం ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పట్న కార్యదర్శి మాయా కృష్ణ, మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సిఐటియు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు వంట వార్పు నిన్న ఇవాళ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లతో ఇక్కడ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకోసం అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మా సమస్యలు పరిష్కరించమని చెప్పి నేను సమ్మె చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మా టెంట్ల వద్దకు వచ్చి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం లేదు, ఇలా ఈ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నది, ఇలా కేసీఆర్ ప్రభుత్వం మండల నాశనమైన ప్రభుత్వం, మీకు ఇలా పనికి తగ్గ డబ్బులు ఇవ్వట్లేదు, జీతాలు నిర్ణయం చేయడం లేదు, ఇలా కార్మిక చట్టాలైన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకుండా పనిచేసుకుంటా ఉన్నారు ఇన్సూరెన్స్ లేని పద్ధతిలో. ఆ రోజు వచ్చి మేము అధికారంలోకి వచ్చినట్టయితే మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తామనే పద్ధతిలో చెప్పడం జరిగింది. మేమందరం కూడా నిజంగానే ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టయితే మా ఆశా వర్గాల సమస్యలు పరిష్కారం అయితే, జీతాలు పెరుగుతాయి, ఫిక్స్డ్ వేతనం అవుతుంది, ఇలా కార్మిక చట్టాలు అమలు జరుగుతాయని ఒక ఆశతోని రేవంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. 2 సంవత్సరాలు పైబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఇలా ఇచ్చిన హామీలు ఏ ఒక్కరు కూడా అమలు చేయకపోగా ఇలా ఆశా వర్కర్లకు రోజుకు ఇలా పరిభారం పెంచే పరిస్థితిలో ఉన్నది. ఈయన వచ్చిన తర్వాత అనేక రకాల రాతలు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది, అనేక రకాల రికార్డులు మెయింటైన్ చేయాలనే పద్ధతిలో ఉన్నది. అదేవిధంగా ఒక ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేకుండా ఇలా పనిచేసుకుని వెట్టి చాకిరీ చేయించుకునే పద్ధతిలో ఉన్నది. కానీ ఇలా ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ఇలా గ్రామాల్లో ఉన్న ప్రజలను ఇలా వయోవృద్ధులం కానీ లేదా అన్ని తరగతులు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలకి ఇలా ఆరోగ్య సేవలు అందిస్తా ఉన్నారు. ఇలా నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా కానీ తన ఇంటికి వెళ్ళి ఇలా గోళీలు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది. ఇలా సేవలు చేస్తున్న ఇలా ఆశా వర్కర్ల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా, సమస్యలు పరిష్కారం చేయకుండా, కనీసం ఇలా ఆశా వర్కర్లు ఏం పని చేస్తారని కనీసం చూడకుండా నిర్లక్ష్యం వహించే పద్ధతిలో ఉన్నారు. ఇలా చేస్తున్న పనికి పట్టించుకోకుండా వెట్టి చాకిరీ చేయించుకునే పరిస్థితిలో ఉన్నది. అందుకోసమే ఒకటే కోరుతా ఉన్నాం, ఆశా వర్కర్లు ఇలా కొంతమ్మ కోరికలు మేము కోరుతలేము. ఇలా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా మేము చేస్తున్న పనిని మేము గుర్తించి మాకు ఇలా ఫిక్స్డ్ వేతనం నిర్ణయించు, నువ్వెంత ఇస్తావు అనేది నువ్వు నిర్ణయం చేయి, ఆ పద్ధతిని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు ఉన్నాయి, పారితోషికాలు ఉన్నాయి, ఆ 2 నెలల పారితోషికాలు వెంటనే చెల్లించమని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇప్పటికే జేఎన్ఎం ఏఎన్ఎం సంబంధించిన పూర్తి చేసి ప్రమోషన్లకు సిద్ధంగా ఉన్న వాళ్ళ ఆశా వర్కర్లకు ప్రమోషన్లు కల్పించమని మేము అడుగుతా ఉన్నాం. వాటితో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని అడుగుతా ఉన్నాం. సెలవులు లేవు, ఒక్క సెలవు లేదు. కాబట్టి ఇలా గ్రాడ్యుయేట్ తో పాటు అన్ని రకాల కార్మిక చట్టాలు అమలు చేసి సెలవులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఇలా పారితోషికాలు ఇవ్వలేని పనులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇలా గవర్నమెంట్. అలాంటి పనులకు చాలా అధికమైన పారితోషికం జీతం కూడా చెల్లించమని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమైన ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. మాది బొల్లపల్లికి చేసి మాది గ్రామం వడపడితే, నా పేరు కే లలిత. మేము ఆశా వర్కర్గా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము.
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆశా వర్కర్ అనే వాళ్ళం మేము ఎట్లా ఉన్నామో వచ్చినప్పుడు అలాగే ఉన్నాము. మాకు ఒక ESIPF లేదు, ఏది లేకుండా ఉన్నాం. కనీసం ఇంత ఫిక్స్డ్ వేతనం మీకు నెలకు 10,000 వస్తాయి 20,000 వస్తాయి అని చెప్పుకున్న విధంగా కూడా మేము లేము. మాది ఎట్లా ఉందంటే నెలకు 2 ఏన్స్లను చేయాలి, అది చేయాలి. చిన్నపిల్లలకు కదా ABCDలు రాసి బిల్లులు వేసే రకంగా మా బిల్లుల రూపకంగా ఉంది. కానీ మాకు ఒక 106 రోజుల సమ్మె వల్ల ఒక యూనిఫామ్ వచ్చింది. ఒక యూనిఫామ్ వచ్చిన గుర్తింపు తప్ప వేరే వాళ్ళు మా యూనిఫామ్లను చూసి మీకు ఎన్నో వేల జీతాలు వస్తాయి అనుకుంటారు. కానీ మాకు ఒక కూలి పోయిన వాళ్ళకన్నా నెలకు ఇంత జీతం అనేది ఉంటుంది. మాకు ఆ రకంగా లేకుంటే 24 గంటల పని. మాకు కింది స్థాయిలో ఉన్న ఆశాలకు ప్రతి ఒక్కరితోటి మాకు వేధింపులు ఉంటాయి. కానీ ఎందుకో మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు యథావిధిగా ఎట్లా ఉన్నామో 2 సంవత్సరాల నుంచి అలా ఉన్నాము. కాకుండా మాకు ఏదో ఒకటి గుర్తించి మాకు ఏదో 18,000 ఫిక్స్డ్ వేతనం అని చేయాలి. 18,000 కానీ కాకుండా కానీ మాకు 10,000 ఇచ్చినా సరే కానీ ఫిక్స్డ్ వేతనం అనేది నిర్ణయించాలి. మాకు ఒకటి జాబ్ చార్ట్ అనేది రాయాలి. మాకు అసలు ఎంత పని చేస్తున్నామో ఏం పని చెప్తున్నామో కూడా మాకు అర్థమవుతలేదు. మమ్మల్ని బెదిరించేసరికి ఏం పని పడితే ఆ పని చేస్తున్నాము. ఆ పనికి వేసే బిల్లులు కూడా మాకు లేవు. మాకు కనీసం ఇంత ముందుకే ఒక 1000 మంది ఆశాల వరకు చనిపోయారు. వాళ్ళు ఆశా వర్కర్ అనే వాళ్ళు ఏ విధంగా ఎక్కిరో ఆ విధంగానే చనిపోయారు. కనీసం వాళ్ళకి ఒక 5,000 10,000 ఇచ్చే స్థాయి కూడా లేవు. చనిపోయిందన్న ఆశకు కూడా ఇన్ని సంవత్సరాలు మా దగ్గర పని చేసింది ఒక ఆశా వర్కర్ చనిపోయిందని అది కూడా మా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆమె ఇంటికి పోయి ఓదార్పు చేసింది లేదు, ఏం లేదు. ఆ కూలి పోయిన వాళ్ళన్నా కొంచెం అది ఒక ఓదార్పు అని ఉంటుంది. కానీ మరి అంత దీనస్థితిలో ఉంది ఒక ఆశా వర్కర్ అంటే. ఇలాంటివన్నీ ఇప్పుడన్నా తొలగిపోయి ఆశా వర్కర్ అంటే ఒక ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి మమ్మల్ని కూడా గుర్తించాలి. కింది స్థాయిలో ఆశాలకు ఎంతో కొంత ఫిక్స్డ్ వేతనం ఇచ్చి ESIPF కలిపియాలనేది నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంతకు మించి మేము ఎక్కువ ఏమి కోరుకుంటలేము. లక్షల జీతాలు అయితే మేము అడగలేము. మాకు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకు ఒక 18,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చి ఆశాలు గీ పని చేయాలనేది జాబ్ చాట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు సెలవులు లేవు, మీరు 24 గంటలు చేయాలి, మీకు ఆదివారం సెలవు లేదు, మీరు ఏడికి పోవద్దు, ఊర్ల నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అంటే కనీసం మేము ఇంట్లో పిల్లలతోటి గడిపే పరిస్థితులు కూడా లేకుండానే ఈ ప్రభుత్వం మా సమస్యలను గుర్తించాలని మా వేదన మేము చెప్పుకుంటున్నాము. ఏదైనా కానీ అడిగితేనే ఎవరైనా అన్నం పెడతారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మేము మరీ అందరి ఆశాల తరపున ఒకటే అడుగుతున్నాం. మాకు ఫిక్స్డ్ వేతనం